హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో స్టీమ్ ఫ్రైడ్ చికెన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది సాఫ్ట్గా, టెండర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి యూజ్ చేసే మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తానండి. మీరు కూడా చివరి వరకు చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ రెసిపీని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 లెగ్ పీసెస్ తీసుకోండి. నేను తీసుకున్న లెగ్ పీసెస్ వెయిట్ వచ్చేసి 480 గ్రామ్స్ ఉంది. అంటే దగ్గరగా హాఫ్ కేజీ ఉందండి. దానికి తగ్గట్టుగా నేను క్వాంటిటీస్ చెప్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని క్లీన్గా శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. అన్నిటికీ అలా పెట్టేసుకొని బౌల్లో పెట్టేసుకోండి. లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా పేస్ట్ పెట్టినప్పుడు ముక్కలకి లోపలి వరకు బాగా పడుతుందండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ ముక్కలకి పట్టేటట్లుగా బాగా రుద్దండి. ఇలా కొద్దిసేపు రుద్దిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లెగ్ పీసెస్ని స్టీమ్ చేసుకోవడం కోసం స్టీమర్నైనా యూజ్ చేయండి, లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో 2 పీసెస్ పెట్టుకొని అలా 2 ప్లేట్స్లో 4 పీసెస్ని పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. మీరు స్టీమర్ యూజ్ చేసినా లేదంటే ఇడ్లీ పాత్రని యూజ్ చేసినా ఈ లెగ్ పీసెస్కి వాటర్ తగలకుండా స్టీమ్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా డ్రైగానే వీటిని స్టీమ్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో సరిపడా వాటర్ని యాడ్ చేసి కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఇడ్లీ పాత్రను పెట్టేసి మూత పెట్టేసి వీటిని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. 5 నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూతని తీసి ఈ ప్లేట్స్ని బయటికి తీసి ఈ లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిపోయే వరకు ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 5 నుంచి 8 చిన్న ఆనియన్స్ని వేసుకోండి. 3 ఇంచుల అల్లం, ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క వేసుకోండి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడి లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి లేదా జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసంని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కలర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో ఈ మసాలా పేస్ట్ని బాగా కలతిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్టీమ్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా చేతితో ఈ పీసెస్కి ఈ మసాలాని బాగా లోపలి వరకు బాగా పట్టించండి. ఇలా కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గుడ్డుని పగలగొట్టి అందులో వైట్ని ఎల్లోని సపరేట్ చేసేసి ఇందులో వైట్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి పూర్తిగా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కొద్దిసేపు మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. మీకు అంత టైం లేదనుకుంటే 1 గంట పాటైనా ఈ చికెన్ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటలు చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఫ్రై చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ బౌల్ని బయటికి తీసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చేతితో ఈ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేటట్లుగా బాగా కోట్ చేయండి. మొత్తం కోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ని యాడ్ చేయొద్దు, తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆయిల్ని వెజ్ రెసిపీస్కి యూజ్ చేయడానికి యూజ్ అవ్వదు.
మళ్ళీ నాన్ వెజ్ చేసుకున్నప్పుడే ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. అందుకే తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియంగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఆయిల్కి సరిపడా పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పీసెస్ వేసిన వెంటనే దీన్ని తిప్పకండి, మనం కోట్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ఊడిపోతుంది. ఒక 5 నిమిషాలు మీడియం హీట్లో ఇవి వేగిన తర్వాత వీటిని రివర్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ లోపలి వరకు ఉడికి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెండో వాయిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. వీటిని ఆనియన్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో స్టీమ్ ఫ్రైడ్ చికెన్. మీకు కూడా నోరూరుతుందా? అయితే ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ డిలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.